హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఇవాళ వీడియో ఏంటంటే చాలా హెల్తీగా పాయా సూప్ అయితే చేస్తున్నానండి. చాలా అంటే చాలా సింపుల్, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా కనీసం వారంలో ఒక్కసారైనా కానీ ఇలా చేసుకొని ఈ సూప్ని తాగారంటే చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడైతే మనం రెసిపీ స్టార్ట్ చేద్దాం. నేనైతే 4 కాళ్ళు తీసుకున్నానండి. అవన్నీ కూడా శుభ్రంగా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే మనం కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్లో ఈ బోన్స్ అన్నీ కూడా వేసుకొని పావు చెంచా పసుపు, ఒక పెద్ద చెంచా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని 1 లీటర్ నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని ఒక 12 విజిల్స్ వచ్చేంత వరకు కూడా మనం కుక్ చేసుకోవాలండి. ఇలా కుక్ అయ్యేలోపు మనం ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని 2 చెంచాల గసగసాలు వేయించుకొని పక్కకు తీసుకున్న తర్వాత కొంచెం ఎండు కొబ్బరి కూడా ఫ్రై చేసుకొని పక్కకి తీసుకోవాలండి. ఈ 2 కూడా మిక్సీ జార్లో వేసుకొని ఒక 6-7 బాదం పప్పులు కూడా వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనకైతే ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ కూడా కావాలి. దానికోసమని నేను ఆనియన్ ఫస్టే కట్ చేసి పెట్టుకున్నాను. డీప్ ఫ్రైకి కొంచెం ఆయిల్ వేసుకొని ఈ ఆనియన్స్ దాంట్లో వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి బ్రౌన్ ఆనియన్స్ అనేది సాల్ట్ వేసుకుంటే టేస్ట్గా ఉంటాయి, అలానే తొందరగా కూడా ఫ్రై అయిపోతాయి. ఇవైతే పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడైతే మన కాళ్ళు అయితే మంచిగా కుక్ అయిపోయినాయండి. చాలా సాఫ్ట్గా కూడా కుక్ అయినాయి. 12 విజిల్స్ పెట్టాను నేను. ఎప్పుడైనా సరే 2 ఎక్కువైనా పర్వాలేదు, కానీ తక్కువ మాత్రం పెట్టకండి. ఈ విధంగా మనం కాళ్ళు అయితే రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడైతే మనం చేసేది పాయా సూప్ కాబట్టి కొంచెం ఇలాంటి పెద్దదే పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టుకొని ఒక 3 చెంచాల నెయ్యి వేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని కూడా అందులో వేసుకొని చక్కగా ఈ నెయ్యిలో మంచిగా ఫ్రై చేసుకోవాలండి. దాని తర్వాత పావు చెంచా పసుపు, 1 చెంచా గరం మసాలా, 1 చెంచా ధనియాల పొడి, హోమ్ మేడ్ గరం మసాలా 1 చెంచా వేసుకొని చక్కగా ఇదంతా కూడా నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన అంతా పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. దీంట్లోనే మనం మిరియాలు అలానే పచ్చిమిరపకాయలు దంచుకున్న పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఎలాగో మనం కారం యూస్ చేయం కదా, దానికోసమని తగినంత సాల్ట్ కూడా వేసుకొని చక్కగా మసాలాల్లో ఉన్న పచ్చివాసన అంతా పోయే విధంగా నెయ్యి పైకి తేలే వరకు మనం ఫ్రై చేసుకున్న తర్వాత బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర వేసుకొని 1 నిమిషం పాటు కలుపుకొని దాంట్లోనే మనం బాయిల్ చేసుకున్న కాళ్ళు అలానే వాటర్తో సహా వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని సాల్ట్ అది మనం చెక్ చేసుకున్న తర్వాత 1 గుప్పెడు కొత్తిమీర కాడల్ని కట్ చేసుకొని వేసుకుంటే ఈ సూప్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టుకొని స్లోగా మనం దీన్ని బాయిల్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని దీంట్లో మనం నిమ్మరసం పిండుకోవాలి. నిమ్మరసం మీకు పులుపు ఎంత కావాలో అంత పిండుకోండి. నాకైతే ఒక అరచెక్క సరిపోతుంది. నేను ఒక అరచెక్క అయితే పిండేశాను. ఇలా నిమ్మరసం పిండిన తర్వాత మూత పెట్టుకొని మరొక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకొని బాగా సూప్ని బాయిల్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకొని చెక్ చేసుకొని చూసుకోండి. కరెక్ట్గా మనకి పాయా అయితే రెడీ అయిపోయింది. మనం బాదం పేస్ట్ కూడా వేసాం కాబట్టి మనకు కొంచెం లైట్గా థిక్నెస్ కూడా వస్తుంది. అంటే సూప్ మరీ థిక్గా లేకుండా మరీ పలసగా లేకుండా కరెక్ట్గా ఉంటుంది. చాలా చాలా మంచిదండి. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా వారంలో ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి.